నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మరొక హెల్దీ అండ్ ఈజీగా చేసుకునే టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. పూల్ మఖనాతో 5 నిమిషాల్లో ఇలా చేసుకుని రుచిగా తినేయచ్చు. సమ్మర్లోనే కాదు, ఏ సీజన్లో అయినా టేస్టీగా తినే బెస్ట్ రెసిపీ అండి. ఒక కప్పు తినడం వలన ఎన్నో పోషకాలు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసుకునే ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పూల్ మఖనా తీసుకోండి. వీటిని తామర గింజలంటారు. ఇప్పుడు వీటి లాభాల గురించి అందరూ తెలుసుకొని ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి సూపర్ మార్కెట్లో అలాగే గ్రోసరీ షాప్లో కూడా ఉంటున్నాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు పూల్ మఖనా తీసుకోండి. వెయిట్ వైజ్ ఒక 20 గ్రాముల వరకు ఉంటాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఇవి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఈ తామర గింజల్లో న్యూట్రియన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉండడం వలన తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా తినచ్చు. ఇందులో ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా చాలా మంచిది. సో వీటిని ఇలా ఒక 4-5 నిమిషాలు ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా క్రిస్పీగా వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. ఈలోగా మరొక గిన్నెలోకి 1.5 కప్పు వరకు కమ్మటి పెరుగుని తీసుకోండి. పుల్లటి పెరుగుతో చేసేదానికంటే ఫ్రెష్ పెరుగుతో చేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇన్ కేస్ పెరుగు పుల్లకాయ ఉంటే ఎలా చేయాలో కూడా ముందు చెప్తాను. సో ముందుగా తీసుకున్న ఈ 1.5 కప్పు పెరుగుని బాగా బీట్ చేసుకుందాం. మజ్జిగ కవ్వంతో కానీ లేదా ఇలా విస్కర్తో కానీ బాగా మిక్స్ చేయండి. పెరుగులో ముద్దలనేవి కనబడకుండా ఇలా బాగా మిక్స్ చేశాక ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా మనకు పెరుగు అనేది సాఫ్ట్గా క్రీమీగా రావాలి. అలాగే మనం పెరుగుని ఎప్పుడు కూడా చిక్కగా తినకూడదు. కొంచెం పలుచగా చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మనం చేసే ఈ రెసిపీకి మరీ చిక్కగా కాకుండా కాస్త పలుచగా ఉంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళను తీసుకోండి. అలాగే మీరు తీసుకున్న పెరిగేమైనా కొంచెం పుల్లగా అనిపిస్తే ఇలా నీళ్ళకు బదులుగా పాలను తీసుకోండి. సో ఇలా తీసుకున్న నీళ్ళను కూడా మరొకసారి బాగా కలిపాక పెరుగు కంటే కాస్త పలుచగా, మజ్జిగ కంటే కాస్త చిక్కగా ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా బ్లాక్ సాల్ట్ని, నార్మల్ సాల్ట్ని సగంగా తీసుకోండి. లేనివారు మొత్తం నార్మల్ సాల్ట్నైనా వాడచ్చు. అలాగే కొంచెం స్పైసీ కోసం పచ్చిమిరపకాయని సన్నగా తరిగి తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ పచ్చిమిరపకాయకు బదులుగా కారమైన లేదా మిరియాల పొడినైనా వాడచ్చు. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వేపి పొడి చేసిన జీలకర్ర పొడిని, అలాగే 1.5 టేబుల్ స్పూన్ బెల్లాన్ని తీసుకోండి. మీరు కావాలంటే బెల్లానికి బదులుగా చక్కెరనైనా వాడచ్చు. ఇలా కొంచెం స్వీట్ని తీసుకోవడం వలన మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. ఇందులోనే తరిగిన కొత్తిమీరాకును 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే కొంచెం కట్ చేసిన పుదీనాకుని కూడా తీసుకోండి. ఇందులో కొత్తిమీరాకు ఫ్లేవర్ అయినా, పుదీనాకు ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం డ్రై రోస్ట్ చేసి పెట్టిన పూల్ మఖనా తీసుకోండి. మీకు పూల్ మఖనా అంతగా ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే నేను 2 టేబుల్ స్పూన్ల వరకు చిన్నగా కట్ చేసిన మామిడి పండు ముక్కల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ మ్యాంగోని స్కిప్ చేసైనా చేయొచ్చు, లేదా మామిడి పండుకు బదులుగా బనానా, యాపిల్, దానిమ్మ గింజలనైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటన్నిటిని ఒకసారి బాగా కలిపామంటే టేస్టీగా పూల్ మఖనా రైతా రెడీ అయిపోయినట్లే. ఇలా చేశాక వెంటనే సర్వ్ చేసే కంటే ఒక 10-15 నిమిషాలు అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టి తీసుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత ఇలా చిన్న కప్స్లోకి తీసుకుంటున్నాను. నేను చేసిన ఈ క్వాంటిటీ అనేది ఒక 3 నుండి 4కి వస్తుంది. ఇలా సర్వ్ చేశాక దీనిపైన కొంచెం తరిగిన కొత్తిమీరాకుని, అలాగే కారాన్ని స్ప్రింకిల్ చేసి చిన్నగా ఇలా గార్నిషింగ్ చేసి తీసుకుంటున్నాను. ఇలా మనం లంచ్లోకైనా లేదా ఈవినింగ్ టైంలో అయినా కమ్మగా తినేయచ్చు. చేయడం చాలా సింపుల్ కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.